కుటుంబ సభ్యుల్ని పోగొట్టుకుంటేనే ఆ బాధ మాటల్లో చెప్పలేం. అలాంటిది కన్న తల్లి కళ్ళెదుటే కన్ను మూస్తే ఆ కొడుకు గుండెలు అవిసేలా రోధించాడు. నిన్న విశాఖలో ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి రామా టాకీస్ వైపు వెళ్లే రహదారిలో జరిగిన రోడ్డు ప్రమాదం ప్రతి ఒక్కరి కంట కన్నీళ్లు పెట్టించింది. తన తల్లి ఆరోగ్యం బాగలేదు, బాగు చేయిద్దామని హాస్పిటల్కు వెళ్ళి తిరిగి వస్తున్న టైంలోనే జరిగింది రోడ్డు ప్రమాదం. ఇది ఒక క్షణం కళ అయితే బాగుంది అనిపించింది. అనంతన్నావా నుంచి ఫోన్ చేశాను, ఇంకా తెలియదమ్మా అంటే అమ్మని వెనక్కి తిరిగి చూసేసరికి కింద మిగతా జీవిగా పడి ఉంది. ఆ తల్లి చేతిని ఎంతో గట్టిగా పట్టుకున్నప్పటికీ కూడా ప్రాణాలు కాపాడుకోలేనటువంటి నిస్సహాయ స్థితి. ఆ సమయంలో ఆ కొడుకు ఏడ్చినటువంటి తీరు, ఆ తల్లి మిగతా జీవిగా పడి ఉన్నటువంటి దృశ్యాలు ప్రతి ఒక్కరిని తీవ్రంగా కలిచివేశాయి, కన్నీళ్లు పెట్టించాయి. అసలు ఏం జరిగింది ప్రమాదానికి సంబంధించి, అసలు ఆ ప్రమాదానికి కారణం ఏంటో కూడా తెలుసుకుందాం. మిమ్మల్ని ఇలా బాధపడుతున్నామని కాదు కానండి, చాలా రోడ్డు ప్రమాదాలు చూసాం, కానీ మీరు తల్లిని పోగొట్టుకున్నారు. ఏమైంది నిన్న, ఎక్కడికి వెళ్తున్నారు? నాకు వద్దు, నేను చెప్పలేను. నేను చెప్పలేను. లేదు, అమ్మని వెనక్కి తిరిగి చూసేసరికి కింద మిగతా జీవిగా పడి ఉంది. అది లాస్ట్. దానికి ముందు ప్రతిసారి బాబు జాగ్రత్త, కళ్ళ ముందు మేము వెళ్ళిపోతే పర్వాలేదు, కానీ మిమ్మల్ని ఇలాగ చూస్తే మాత్రం నేను తట్టుకోలేం బాబు అనేసి అనేది ఎప్పుడున్నా సరే, జాగ్రత్త బాబు జాగ్రత్త బాబు అని వెళ్ళి ఇంటి దగ్గర కదిలిన ప్రతిసారి చెప్తూ ఉండేది. అమ్మకి రికవరీ అయ్యి వారం రోజుల తర్వాత రివ్యూకి తీసుకొస్తున్నాను. అంతా నయమైనప్పటికీ డాక్టర్ గారు కూడా బాగున్నావమ్మా, నువ్వు హ్యాపీగా ఉండి ఇంకా నీకు మళ్ళీ లైఫ్ అని అన్నారు. కానీ నా చేతిలో నేను పోగొట్టుకున్నాను తల్లిని. ఇలాంటి యాక్సిడెంట్లు ఎక్కడా జరగకూడదు. ఇంకేంది, నేను ఓమ్ని ఆర్కి హాస్పిటల్ నుంచి నేను మా ఇల్లు సీతమ్మ దారికి వెళ్తుండగా దారిలోని బస్సు అడ్డొచ్చింది. దాన్ని తప్పించుకునే ప్రయత్నంలో సైడ్కి వచ్చాను నేను. ఈలోపు అక్కడ ట్రాఫిక్ని అక్కడ బళ్ళు స్వీట్ ఇవి జ్యూస్ బండ్లు ఇవి ఉన్నాయండి. దానివల్ల ట్రాఫిక్ కొంచెం ఎక్కువగా ఉంది. ఒక బండి అయినా నా మీదకి ఇలా వచ్చేసరికి నేను స్లో అయ్యి బ్రేక్ కొట్టాను. ఈలోపు బస్సు నాకు టచ్ అయింది. బండి ఇలా షేక్ అవడంతోనే అమ్మంతా పడిపోయారు. నేను ఇంకా పైన ఉన్నారేమో అనుకున్నాను. నేను ఇలా చూసేసరికి కనిపించలేదు అమ్మ. కింద చూసేసరికి అమ్మ విగతజీవిగా పడి ఉన్నారు. ఇది ఒక క్షణం కళ అయితే బాగుంది అనిపించింది. అమ్మని చేతిలో చంపుకున్నాను. ఇటువంటి ఇది ఎవరికి రాకూడదు, ఏ కొడుక్కి రాకూడదు. మా చెల్లిని, మా తమ్ముడిని, మా మేనగోళ్ళని అందరినీ బాధ పెట్టాను నేను. చాలా బాధాకరం అండి. ఎందుకంటే నిజంగా ఆ కొడుకు కళ్ళల్లో ఆ వస్తున్నటువంటి ప్రతి కన్నీటి బొట్టుకి ఒక ఆవేదన ఉంది. ఇలాంటి దుర్ఘటనలు, ప్రమాదాలు కల అయితే బాగుండేమో, మన వాళ్ళు దూరం అయ్యారు అనే బాధను మాత్రం అస్సలు సహించలేము, జీర్ణించుకోలేనటువంటి వాస్తవాలు అని చెప్పాలి. ఏమైందండి అసలు? అమ్మను ఏమవుతారు? ఆమె పేరేంటండి? మా మదర్ అండి. నేను వాళ్ళ అమ్మాయిని మాట్లాడుతున్నాను. నేను తునిలోని గ్రామ సచివాలయంలో పనిచేస్తున్నానండి. మహిళా పోలీసుగా వర్క్ చేస్తున్నాను. నేను ఆ రోజు ఎప్పుడు రోజులాగే ప్రతిరోజు అప్ అండ్ డౌన్ చేస్తానండి. తుని నుంచి విశాఖపట్నం నుంచి తునికి అప్ అండ్ డౌన్ చేస్తాను. నాకు 2 గంటలకు 1:30కి అమ్మ ఫోన్ చేశారు. ఫోన్ చేసి అప్పుడే మాట్లాడారు, అమ్మ అన్నం తిన్నావు, ప్రతిరోజు నాకు అన్నం తిన్నావమ్మా అనేసి అడిగేవారు. ఆ రోజు కూడా ప్రతిరోజులాగే అన్నం తిన్నావా అనేసి ఫోన్ చేశాను. ఇంకా తెలియదమ్మా అంటే, ఎందుకు తెలియదమ్మా, నీకు హెల్త్ పాడైపోద్ది కదా అందరూ. తింటానమ్మా, కొంచెం వర్క్ ఉందమ్మా అన్నాను. తర్వాత మా అమ్మాయికి ఇచ్చాను ఫోన్. మా అమ్మాయి మాట్లాడింది, అమ్మ కొంచెం వర్క్ ఉన్నదమ్మా, మళ్ళీ నేను కాల్ చేస్తానమ్మా అని కాల్ కట్ చేశాను. తర్వాత కొంచెం సేపటికి ఒక 1/2 గంటలోనే
ఇలాగ మరణ వార్త వినాల్సి వస్తుందని అనుకోలేదు. నేనైతే నా తల్లి లాంటి తల్లి ఇంకెక్కడ ఉండదని అనుకుంటున్నాను. ఇంకెవరికి కూడా ఇలా జరగకూడదనేసి నేను దేవుడిని ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ. కొన్ని రోడ్డు ప్రమాదాలు చూస్తుంటే క్షణాల్లోనే మనుషుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ఒక్క క్షణం చాలు మన ప్రాణాలు పోవడానికి. ఇప్పటికే పెద్ద ఎత్తున రోడ్డు ప్రమాదాల మీద అవగాహన పెరుగుతూనే ఉంది. హెల్మెట్లు పెట్టుకోమని, వేగాన్ని తగ్గించమని, ఒకవేళ ట్రాఫిక్ రూల్స్ పాటించకుండా అతి వేగంగా వెళ్ళినా ఎలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయో, మనుషుల ప్రాణాలు ఎంత ఈజీగా ఎలా పోతున్నాయో ఆ కుటుంబాలకే తెలుస్తుంది. తమ వారిని పోగొట్టుకున్నాం, తల్లులు పోగొట్టుకుంటున్నారు, తండ్రులు పోగొట్టుకుంటున్నారు, ఎదుగొచ్చిన పిల్లల్ని పోగొట్టుకుంటున్నారు. రోడ్డు ప్రమాదాల్లో అలా విగత జీవులుగా పడుతున్నటువంటి వాళ్ళ మృతదేహాలు తీరు చూస్తుంటేనే గుండెలు అదిరిపోతున్నాయి. ఇది ఏదో ఒక కుటుంబంలో జరిగిన ఘటనగా తీసుకోవద్దు. ఎవరికి జరిగినా అది ఆ ప్రమాదమే ఎంత తీరని లోటును మిగులుస్తుందో మనం అర్థం చేసుకోవచ్చు. పదే పదే సుమన్ టీవీ నుంచి కూడా అనేకంగా రోడ్డు ప్రమాదాలపై అవేర్నెస్ వీడియోలు చేస్తున్నాం, పోలీసులతో మాట్లాడిస్తున్నాం. ఇదిగోండి, ఇంత కష్టంలో ఉన్నా కూడా వీళ్ళని ఇబ్బంది పెట్టి మేము మాట్లాడిస్తున్నామని కాదు, ఆ కన్నీటి బొట్టు విలువ మీ అందరికీ తెలియాలని, ఆ కష్టం ఎలా ఉంటుందో తెలియచెప్పడానికే ఇలాంటి సమయంలో కూడా ఆ బాధ్యతలతో మేము మాట్లాడిస్తూ మీ అందరికీ ఒక అవగాహన కల్పిస్తున్నాం. ఒక్క మాట చెప్పాలంటే, ఎవరైనా ఒక లైన్ మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్తే మనం వినం. అజాగ్రత్తగా ఉంటే జరిగే నష్టం ఇంత దారుణంగా ఉంటుంది. ఇక్కడ కూడా విశాఖలో నిన్న జరిగిన రోడ్డు ప్రమాదం కూడా కన్న తల్లి ప్రాణాలు కన్న కొడుకు ఎదుటే పోతుంటే ఏమీ చేయలేనటువంటి పరిస్థితి. గుండెలు బాదుకునేలా అతను ఏడ్చాడు. ఆ రోడ్ యాక్సిడెంట్ జరిగిన ప్రాంతానికి మేము కూడా వెళ్ళినప్పుడు చుట్టుపక్కల వాళ్ళు కూడా చెప్తున్నారు, ఆ తల్లి అంట కేకలు వేస్తుందంట, ఆ బాధ తట్టుకోలేక కాపాడండి అంటూ. ఆ కేకలు విన్న మాకే అలా నీరుగారిపోయాం మేడం. కానీ ఆ కొడుకు కష్టం ఎలా ఉంటుందో ఊహించడానికి చాలా కష్టంగా ఉంది అన్నారు. నిజంగా చాలా బాధాకరమైన ఘటన ఇది.